సరే కోడిగుడ్డు నెత్తళ్ళు అలాంటివి వేసుకోవచ్చు ఇందులో. కేవలం సార్ అయితే ఇప్పుడే ఫోన్ చేశారు, జిత్తి హ్యాండ్ కంటే ఏదో గీసుకుందంట. మళ్ళీ చెప్పకపోతే మేము తిడతాం కదా, పేరెంట్స్ అడుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు డైలీ బ్లాగ్ అంటే, మా అమ్మాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ నేను బాక్స్ అయితే పెట్టలేదు తనకి, ఇప్పుడు వంట చేయాలి. అలాగే ఏంటి ఈరోజు స్పెషల్ వండదామని ఆలోచిస్తుంటే, మా ఆయన మొన్న మా సొంత ఊరు అయితే వెళ్ళారు. ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంత అవుద్దంట. ఇక్కడ దొరకని వస్తువు అక్కడ ఉంటుంది. ఏంటంటే ఉల్లికాడలు తింటే హెల్త్కి చాలా మంచిదని, అది కాక నా కోసం ఆయన తీసుకొచ్చారు చాలా కష్టపడి. ఎందుకంటే ఎప్పుడో మండే ఇప్పుడే వెళ్ళారంట. అవి ఫ్రిడ్జ్లో పెట్టి, అక్కడ 2 days ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళీ ఇక్కడ 2 days ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. అవి తీసుకొచ్చారు. ఈరోజు అవి కుకింగ్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే వాటి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. ఈ టైంలో నేను ఇలాంటివి తింటే హెల్త్కి చాలా మంచిదంట పెద్దవాళ్ళు చెప్పారు, నాకు కూడా తెలియదు. అందుకే మా ఆయన కష్టపడి నా కోసం తెచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా వారు నా మీద ప్రేమతో తీసుకొచ్చారని అనుకుంటున్నాను. అలాగే ఉల్లికాయలు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా చూడండి, నేను ఆల్రెడీ కోసి పెట్టాను. అలాగే విడిగా కూడా చూపిస్తాను. ఇలా చూడండి, మనం ఉల్లిపాయ బదులు ఉల్లికాయలు వేసుకొని ఏ కర్రీలైనా వండుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వల్ల హెల్తే, కానీ ఉల్లిపాయ కన్నా ఉల్లికాయల వల్ల ఇంకా హెల్త్ అంట. అలాగే కాంబినేషన్ ఏంటంటే ఉల్లికాయలు అండ్ నెత్తళ్ళు, కోడిగుడ్డు వేసుకోవచ్చు. కోడిగుడ్డు అండి, నేనేదో అలా అన్నానండి, కోడిగుడ్డు అంటుంది. సరే, కోడిగుడ్డు నెత్తళ్ళు అలాంటివి వేసుకోవచ్చు ఇందులో. లేదంటే అదే విడిగా కూడా వండుకోవచ్చు. విడిగా వండుకుంటే కొంచెం తీపిగా ఉంటుంది కూర. ఉల్లిపాయ అంటే తీపే కదా. అలాగే టమాటా తప్పనిసరిగా వేసుకోవాలి. ఉల్లికాళ్ళు కాంబినేషన్ ఉంటే బాగుంటుందని నేనైతే ఈరోజు ఉల్లికాళ్ళు కోడిగుడ్డు కర్రీ అయితే చేయబోతున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఉల్లికాయల వల్ల హెల్త్ ఏంటంటే మన జీర్ణశక్తి బాగా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మోషన్ అవ్వని వాళ్ళకి కూడా అవుతుంది. 2 ఒకటే కదా. తెలియని విషయాలు తెలుసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. తప్పులుంటే నన్ను క్షమించండి. ఇంకా విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఫ్రెండ్స్ ఇందులోని. నాకు కూడా తెలియదు, ఏమనుకోకండి. నేను తెలుసుకొని మీకోసం చెప్తున్నాను కాబట్టి మీరు కూడా కష్టపడి ఇవి ఎక్కడున్నా వెతికి పట్టుకొని తినండి. ఇంకా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నాకైతే కొన్ని తెలియవు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదని మాత్రం తెలిసింది. అందుకోసం నేనైతే తింటున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంకా స్టార్ట్ అవ్వాలి, వంట చేయాలి. కూరకి ఏమేమి కావాలో ఒకసారి మీకు చూపిస్తాను. అంటే కూర మొత్తం వీడియో అయితే తీయట్లేదు ఫ్రెండ్స్. కోడిగుడ్లు నేనైతే కాంబినేషన్ కోడిగుడ్లు వేస్తున్నాను. కోడిగుడ్లు బదులు నెత్తలైనా వేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉన్నాయని నేను కోడిగుడ్లు అయితే వండుకున్నాను, ఉడకబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, ఉల్లికాడ కర్రీ స్టార్ట్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చివరి వరకు మిస్ చేయకుండా అందరూ చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఉల్లికాయలు తినడం కూడా ఫస్ట్ టైం అండి. ఇది నేను కూడా ఎప్పుడు తినలేదు. ఈరోజు ట్రై చేస్తాను. నచ్చినట్టయితే ఇంకా నేను అయ్యే తింటాను. ఎందుకంటే హెల్త్ కదా మనకి అవసరమైనది అదే. ఇప్పుడే అంత హెల్తీగా తింటే తర్వాత అంత హెల్తీగా ఉంటాను నేను. ఎందుకంటే ఫస్ట్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇంకా ఇప్పుడు చెప్పనులేండి. ఇంకా
నెక్స్ట్ బ్లాగ్లో అది చెప్తాను మీ అందరికీ. కర్రీ అయితే ఆల్రెడీ పెట్టాను, కర్రీ అవుతుంది. తొందరగా కర్రీ అయిపోతే మా అమ్మాయికి బాక్స్ పంపించాలి, లేదంటే అదే ఆకలని ఏడుస్తుంది. మార్నింగ్ బాక్స్ పెట్టలేదు అంటే ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, లేకపోతున్నాను. అందుకోసం మార్నింగ్ మా వారు ఉంటే బాక్స్ పెట్టడం లేదు, లేదంటే మార్నింగ్ నేనే డ్రాప్ చేయాలి కాబట్టి బాక్స్ పెట్టేస్తున్నాను. లేదంటే 4 సార్లు తిరగాల్సి వస్తుంది. వెళ్ళలేక మార్నింగ్ నేనే ఏదో కష్టపడి ఏదో చేసేస్తున్నాను. ఉంటే మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన వద్దా ఎందుకులే అని నేను ఉన్నాను కదా తీసుకెళ్తాను అంటున్నారు, అందుకోసం చేయడం లేదు. మార్నింగ్ అడుగుతుంది అంటే ఈ 10 days తప్పకుండా బాక్స్ పెట్టేదాన్ని మార్నింగ్. తన కోసం చేసి వంట మళ్ళీ మా కోసం చేసుకొని 2 సార్లు చేయాల్సి అవుతుంది, 2 కర్రీస్ వండాల్సి వస్తుంది. మార్నింగ్ అడుగుతుంది, అమ్మ నాకు ఎందుకు బాక్స్ పెట్టలేదని. బాక్స్ ఎందుకు పెట్టట్లేదు అమ్మ నువ్వు, నాకు లేగట్లేదా అంటుంది. అయ్యో అనుకున్నాను, తను కూడా పెద్దది అవుతుంది కదా, అన్నీ తెలిసిపోతూ ఉంటున్నాయి. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మాయికి అయితే బాక్స్ కట్టాలి. కర్రీ ఎలా ఉందో ఒకసారి మీరు లుక్ వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే సింపుల్ చిక్కుడుగా ఇలా ఉంది కదా, ఇంకా ఇందులో గుడ్లు వేసి వండేయడం అంతే, సింపుల్ ఫ్రెండ్స్. ఏ కూరైనా మా అమ్మాయికి అయితే బాక్స్ అయితే రెడీ, కూర వేసేస్తా. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మా వారు పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళ భయంతో వాళ్ళు ఫోన్ అయితే చేశారు. మేము సార్ ఫోన్ చేయగానే మాకు టెన్షన్ వచ్చేసింది, అది ఏం చేసుకుందో లేదా ఏమైంది అనేది. ఏం అవ్వలేదంటే ఇంకెలాగో మా వారు వెళ్తున్నారు కదా బాక్స్ పట్టుకుని, ఒకసారి చూసి వచ్చేయండి అనేసి అన్నాను. ఇంకా చూసి వస్తానన్నారు. చూడాలి ఏం చేసుకుందో. ఒకరోజు అయితే కంటి దగ్గర ఎక్కడో గీసిపోయిందండి, మొత్తం బ్లడ్ వచ్చేసింది. మా కంటి కాదు, ముడుకు పడిపోయిందంట. అందుకోసం ఆ రోజు అలాగే బ్లడ్ మొత్తం పోయింది, ఏడ్చేసిందంట. ఆ భయంతో ఇంకా సార్ అయితే ఫోన్ చేశారు మళ్ళీ ఏదైనా అయితే బాధని. ఇప్పుడైతే మన జిత్యామ్మ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. 3:30 అయిపోయింది టైం అయితే. నేనైతే పడుకున్నాను ఇప్పటి వరకు. యాక్చువల్గా అయితే 4కి స్కూల్ వదులుతారు. నేను అలా నడిచి వెళ్ళేటప్పటికి అదే టైం అవుతుంది. తీసుకొచ్చాక తనతో ఒక విషయం చెప్పిస్తాను, వెయిట్ చేయండి మీరైతే. మా ఫ్రెండ్ కూడా వస్తానంటుంది, వెయిట్ చేయన్నది. సింగిల్గా వెళ్ళాలంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇంకా కింద పైన ఇంకా చూసుకోను, ఒకటే దారి వెళ్ళానంటే. అదే పక్కన ఎవరైనా ఉంటే ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. 5 అయితే చాలా చీకటి పడిపోతుంది. నెక్స్ట్ వచ్చి చలి కూడా వేసేస్తుంది, బయటికి కూడా రావాలనిపించట్లేదు. నిజం చెప్పాలంటే ఏ పని చేయాలనిపించట్లేదు, శుభ్రంగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ చెప్పు. రా ప్రిన్సిపల్ సార్ కంట ఏం చెప్పావు నువ్వు? డాక్ రూమ్లో వేసేస్తున్నాను కాదు, ఏం చెప్పావు? కంప్లైంట్ ఇచ్చావట. కంప్లైంట్ ఇచ్చావంట, చెప్పు. పుండు ఏదో వచ్చింది,
గీసిపోయిందని చెప్పావంట. చెప్పిందా మళ్ళీ పైకి లేదు. సార్ని ఫోన్ చేయమన్నావంట. ఎలా చూడు మాట్లాడు. ఆగో నీకు అలాగే తినడానికి ఇవ్వండి. ఇప్పుడు చెప్పు, వీడియో తీస్తున్నాను, వాళ్ళకందరికీ చెప్పాలి నీ గురించి. నేను చెప్పాను కొండాలా తిడతారు. ఇలా చూడు, ఏదో పుండు వచ్చిందని చెప్పావంట. ఒకసారి లేగు, నువ్వు చెప్పిన మాట వినపదు. ఇప్పుడు నీకు తినడానికి ఇవ్వలేదు. చెప్పు, ఏది నీ పుండు చూపించు. ఏది? ఇదే ఫ్రెండ్స్, మార్నింగ్ నేను చెప్పాను కదా, అదే ప్రిన్సిపల్ సార్కి నాకు దెబ్బ తగిలింది. మా నాన్నకి ఫోన్ చేయన్నావంట. అన్నావంట. ఫోన్ చేశారు మరి సార్, ఫోన్ చేసి మీ అమ్మాయికి దెబ్బ తగిలిందని చెప్పారు. మరి ఎందుకు అలా చెప్పు? అలా చెప్పొచ్చా? ఇంటికడ తగిలింది కదా దెబ్బ. ఆగు ఆగు ఆగు, తీసుకొని రా. అలా చెప్పొచ్చా మరి? ఇంటికడ తగిలింది కదా దెబ్బ, నాకు చెప్పావు కదా, మళ్ళీ సార్ కింద చెప్పు. ఇచ్చావా? మరి ఇవ్వలేదంటున్నా. పడిపోద్ది అది. ఇచ్చావా లేదైతే చెప్పు. మరి సార్ ఫోన్ చేశారు, జిత్తే కంప్లైంట్ ఇచ్చిందని. ఇచ్చావంట. సరేలే అయితే ఇలా రా, ముందుకు రా. ఆగు, మాట్లాడుతుంది. బాయ్ గుడ్ నైట్. ఇలా చూడు జిత్య, నీకు తినడానికి ఇవ్వాలి వద్దా? మాట్లాడదాం లేదు, దానికి ఏదో లంచం కావాలి. సరేలే లేగు, బాయ్ చెప్దాం. లేగు, ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన నువ్వేం చేయాలి చెప్పు నాకు. ఏం చేయాలి? వచ్చిన వెంటనే షూ తీయాలి. చెప్పు, ఏదేం చేయాలి? షూ తీయాలి, ఇంకా బస్ చేసుకోవాలి, ఇంకా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. టిఫిన్ మాత్రం చేయకూడదు. టిఫిన్ తినేటప్పుడు మాత్రం అలా చెయ్యాలి. అంతేనా? టీచర్ అలా చెప్పారు నీకు? టిఫిన్ చేయొద్దని చెప్పారా? చెప్పు, అడుగుతానులే రేపు నేనైతే. సర్లే, ఇంకేం చేయాలి చెప్పు స్కూల్ నుంచి వచ్చిన? అది నైట్కి. అది ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. డ్రెస్ ఇప్పవా? కార్డు తీయవా? ఆగు, ఆగమన్నానా? చెప్పు, ఎండ వెళ్ళిపోదాం లోపలికి. కానీ చెప్పు, అలా నువ్వు డ్రెస్ తీయవా చెప్పు. వచ్చిన ఏం చేయాలి చెప్పు. వచ్చిన వెంటనే ఏం చేయాలి చెప్పే, నేను లోపలికి పంపేస్తాను. ఉమ్మింది తీస్తున్నావు. ఎలా చూడు, వచ్చినంతే పడుకోవాలి. కాదు, నీటి చెప్పు నుంచో. చేతులు కొట్టు, జిట్టు చేతులు కొట్టు. వచ్చిన వెంటనే డ్రెస్ తీయాలి, షూ తీయాలి, కార్డు తీయాలి, డ్రెస్ చేయాలి. ఇప్పుడు ఏదే టైం ఎంత అయింది? చెప్పేసి తర్వాత ఏం చేయాలి? స్నానం చేసుకోవాలి, హోంవర్క్ చేయాలి, ఏదైనా స్నాక్స్ తినాలి. అవన్నీ నువ్వు చెప్పాలి, నేను చెప్తే ఎలాగా? అవన్నీ చేస్తున్న వాళ్ళే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను అవన్నీ చేస్తున్నాను అని చెప్పు. మేడం కాదు, వాళ్ళకి, వీళ్ళకి. మనం వీడియోస్ తీస్తున్నామా, షేర్ చేయాలి కదా మనం ఏం చేస్తున్నాము ఏంటనేది వాళ్ళతోనే. దానికి ఎనర్జీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, బాయ్ చెప్పైతే. బాయ్.
బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. ఆగు, నా జడ మొత్తం పీకేశారు బాబా. మా ఛానల్ ఇలా చూడు. మా ఛానల్ సబ్స్క్రైబ్. నాకే అన్నా రాదంటే నీకు నాకన్నా రాదే. చిన్నప్పుడు నువ్వు నేను చికెన్లు గట్టి తినేసినట్టు చెప్పు. సరే సరేగానే మా ఛానల్ గుడ్ నైట్. గుడ్ నైట్ కదా చెప్పు. మా ఛానల్ ఇప్పటి వారికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పాలి. చెప్పు. కామెంట్ చేయండి, పడుకోండి. లైక్ సర్లే బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. సపరకాయ. సపడకాయ కాదులే. బాయ్ బాయ్ చెప్పు. బాయ్, సపరకాయ. సరే బాయ్ బాయ్. చాక్లెట్ ఇవ్వండి. నేను చాక్లెట్ ఇవ్వను, మీరు కూడా ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇవ్వండి. ఇవ్వకండి ఫ్రెండ్స్, ఇవ్వండి. ఇవ్వకండి. ఇవ్వండి. చాక్లెట్లు తినకూడదు. ఇవ్వండి. లెగు లెగు ఇవ్వండి. లెగు, స్నాక్ తిందులే. డోతి గడిది రాదు. ఎలా తీయాలి? బ్యాగ్ పట్టుకెళ్ళి, వచ్చేసింది. క్యారేజ్ బ్యాగ్ పట్టుకెళ్ళి. వచ్చేసింది. ఇవి పట్టుకెళ్ళు. పొద్దున్న కిచెన్లో లోపల తీసుకెళ్ళి తర్వాత హోంవర్క్ చేద్దులే. అమ్మ. తినేసావా బాక్స్ స్నాక్లు? చూపించి. తినలేదా? ఈ బిస్కెట్ ఎలా ఇచ్చారు? బిస్కెట్లు తినద్దని చెప్పాను నీకు. నేను తిన్నది కామెంట్ చేసి కప్పేసేసి. సరే లోపల పెట్టి సూయిపెళ్ళి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. బాయ్ చెప్పు. బాయ్.